ఈ నౌకలు నక్షత్రాల్ని దాటతాయి. మన సూర్యుడి నుండి భూమి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీని 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. దీంతో పోలిస్తే దగ్గరలోని స్టార్ అయిన ప్రాక్సిమా సెంటారీకి మనకి దూరం 2,66,000 రెట్లు ఎక్కువ. ఇలా దూరాల్ని చూసుకుంటూ పోతే పాలపుంతేమో 1,00,000 కాంతి సంవత్సరాలుంటే మనం గమనించగలిగే విశ్వం 93 బిలియన్ కాంతి సంవత్సరాల సైజు ఉంటుంది. ఇక అసలు విశ్వం సైజ్ అయితే లెక్క పెట్టలేం కూడా. ఇంత దూరాన్ని మనం ఛేదించలేమని తెలిసినా కూడా నక్షత్రాల మధ్య ప్రయాణించే కలను వదులుకోలేదు. దానికి నిదర్శనమే వయేజర్ మిషన్స్. 1970లో లాంచ్ అయిన ఈ ప్రోబ్స్ ఇప్పటికి కూడా అంతరిక్ష అంధకారాన్ని చీల్చుకుంటూ దూసుకుపోతున్నాయి. అయినా కానీ అవి ప్రాక్సిమా సెంటారీని చేరుకోవడానికి 70,000 సంవత్సరాల పైనే పడుతుంది. ఇన్ని సంవత్సరాలు మనుషులకి కష్టం. సో ఇంకా ఫాస్ట్గా వెళ్లే మన దగ్గర ఉన్న టెక్నాలజీ సంగతి చూద్దాం. అదే అయాన్ ప్రపల్షన్. దీన్ని నాసా ఆల్రెడీ డీప్ స్పేస్ 1 మరియు డాన్ మిషన్స్లో వాడింది. అయాన్ ప్రపల్షన్కి ఒక మైనస్ పాయింట్. అవి అద్భుతమైన వేగాల్ని అందుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో నక్షత్రాల్ని దాటాలంటే కొన్ని సంవత్సరాల్లోనే కాంతి వేగాల్లో కొంత శాతం వేగానికి అన్నా యాక్సలరేట్ అవ్వాలి. అయితే 1970లో బ్రిటిష్ ఇంటర్ప్లానెటరీ సొసైటీ సైంటిస్టులు ప్రాజెక్ట్ డేడలస్ ద్వారా ఒక 54,000 టన్నుల అంతరిక్ష నౌకని భూమి ఆర్బిట్లో నిర్మిద్దామనుకున్నారు. ఇది కాంతి వేగంలో 12% స్పీడ్, అంటే సెకండ్కి 36,000 కిలోమీటర్ స్పీడ్తో వెళ్లగలదు. దానికి కారణం ఒక అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ప్రొపల్షన్ ఇంజన్. అయితే అందులో మనుషులు ఉండరు. సో 2 5 మీటర్స్ ఆప్టికల్ మరియు 2 20 మీటర్స్ రేడియో టెలిస్కోప్ని అమర్చి 25 సంవత్సరాల్లో బార్నార్డ్ స్టార్ చేరుకోవచ్చు అనుకున్నారు. ఇదే ఆల్ఫా సెంటారీ సిస్టమ్ తర్వాత మనకి అతి దగ్గరగా ఉన్న సిస్టమ్స్లో 2వ ప్లేస్లో ఉంది. ఐడియా బానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ చాలా కష్టమైంది. ఆ ఫ్యూజన్ ఇంజన్కి కావలసిన హీలియం-3 మరియు డ్యూటీరియంని ఎక్కువ మొత్తంలో తయారు చేయడం కష్టమైంది. సో నక్షత్రాల మధ్య ప్రయాణం భవిష్యత్తు తరాలకి వదిలేశారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా పెద్ద ఐడియాస్కి ఊపిరిపోసాయి. అవే జనరేషనల్ స్టార్షిప్స్. ఇవి కాంతి వేగాలంత స్పీడ్ వెళ్లవు, కానీ కొన్ని వేల సంవత్సరాలు వేల మంది మనుషులని పోషించగలవు. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్స్టెల్లార్ సినిమాలోని కూపర్ స్టేషన్లా. ఈ భారీ నౌకల్లో భూమి లాంటి వాతావరణ కండిషన్స్ ఉంటాయి. సో పంటలు పండించొచ్చు, స్పేస్ సూట్స్ లేకుండా బతకొచ్చు, పిల్లల్ని కని పెద్దవాళ్ళయ్యే వరకు ఉండొచ్చు. పేరును బట్టే మీకు అర్థమై ఉండాలి. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఉన్న జనరేషన్ మనుషులు ప్రయాణం ముగిసే సమయంలో ఉండరు అని. ఇలా లాస్ట్కి కొన్ని వందల తరాల మనుషులు పుట్టి చనిపోయి ఉంటారు. అయితే ఇలాంటి సైఫై కాన్సెప్ట్స్ ఆలోచిస్తూనే అమెరికన్ ఇంటర్స్టెల్లార్ ర్యామ్జెట్ ఫిజిసిస్ట్ రాబర్ట్ బుసార్డ్ ఒక స్పేస్ షిప్ కి కావాల్సిన హైడ్రోజన్ని మనం తరలించకుండా అంతరిక్షం నుండే సేకరించవచ్చనే ఆలోచన చేశాడు. ఆ ఐడియా నుండే ఇంటర్స్టెల్లార్ ర్యామ్జెట్ అనే కాన్సెప్ట్ పుట్టింది. ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఆల్రెడీ భూమి మీద సూపర్సానిక్ జెట్స్లో వాడతారు. నార్మల్ జెట్ల వీటికి టర్బైన్స్ ఉండవు. అవి శబ్ద వేగం కంటే ఫాస్ట్గా వెళ్తాయి కాబట్టి ఇంజన్స్ లోపల ఆటోమేటిక్గా గాలి వెళ్లి కంప్రెస్ అయ్యి ఫ్యూయల్ని బర్న్ చేసి థ్రస్ట్ అంటే ముందుకు వెళ్లే వేగాన్ని పుట్టిస్తుంది. సేమ్ ఇలానే ఇంటర్స్టెల్లార్ ర్యామ్జెట్లో అంతరిక్షంలోని హైడ్రోజన్ని సేకరించి ఫ్యూయల్గా వాడుకోవాలి. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం. అంతరిక్షంలో భూమంత దట్టమైన వాతావరణం ఉండదు. ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఒక క్యూబిక్ సెంటీమీటర్ వాల్యూమ్లో ఒక హైడ్రోజన్ ఆటం కూడా ఉండదు. దీంతో పోలిస్తే భూమి వాతావరణంలో ఒక క్యూబిక్ సెంటీమీటర్ వాల్యూమ్లో 70 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. అయితే ఇంటర్స్టెల్లార్ స్పేస్లో కాంతి వేగంలో 10% స్పీడ్తో ప్రయాణిస్తున్నప్పుడు 1 కేజీ హైడ్రోజన్ని సేకరించాలంటే 5,000 కిలోమీటర్స్ అంత పెద్ద కలెక్టర్ కావాలి. ఈ కేజీ హైడ్రోజన్ కూడా కాంతి వేగాల్ని అందుకునే ఇంజన్ ఇట్టే అవజేస్తుంది. సో అన్ని ఇంటర్స్టెల్లార్ ర్యామ్జెట్ వర్షన్స్ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయలేకపోయాయి. అప్పుడు సైంటిస్టులకి ఒక ఆలోచన వచ్చింది. భారీ నౌకలు కాకుండా చిన్నవి తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఇవి కాంతి వేగంలో 10% స్పీడ్తో ప్రయాణించేలా డిజైన్ చేయొచ్చు. ఇవి సెల్ఫ్ రెప్లికేటింగ్, అంటే గమ్యానికి చేరిన తర్వాత సొంతగా వేరే నౌకల్ని పుట్టించగలవు. అంటే అంతరిక్ష రాళ్లు, చంద్రులు, గృహాల్లో ఉండే ఖనిజాల్ని వాడుకొని సొంతగా స్పేస్షిప్ పార్ట్స్, ఇంజన్స్ మరియు ఇతర పరికరాల్ని తయారు చేయగలవు. ఈ కాన్సెప్ట్ని వాన్ న్యూమన్ ప్రోబ్స్ అంటారు. ఒక స్టార్ సిస్టమ్ పరిశీలించడం అయిపోయిన తర్వాత వేరే స్టార్ సిస్టమ్స్కి వెళ్తాయి. ఇదంతా విన్న తర్వాత వాన్ న్యూమన్ ప్రోబ్స్ కాన్సెప్ట్ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది కదా. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ చాలా ప్రథమ దిశలో ఉంది. దీనికోసం నానో టెక్నాలజీని ఏఐతో కలపాలి. ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద రోబోట్స్లో ఏఐని వాడి పని చేయించగలుగుతున్నాం. కానీ నానో టెక్నాలజీ అంత చిన్న సైజెస్, అది కూడా అంతరిక్షానికి వెళ్లాలంటే ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది. 2000వ సంవత్సరానికి పరిస్థితి కొంచెం మారింది. కొన్ని వేల ఎక్సోప్లానెట్స్ యొక్క పొజిషన్ని కరెక్ట్గా తెలుసుకున్నాం. దీంతో నక్షత్రాల మధ్య ప్రయాణించడానికి
కొత్త పద్ధతుల్ని అన్వేషించడంలో సైంటిస్టులు ఇంకా ఇంట్రెస్ట్ చూపించారు. 2016లో మరో పెద్ద విషయాన్ని కనిపెట్టారు. మనకి అతి దగ్గరలో ఉన్న ప్రాక్సిమా సెంటారీ చుట్టూ ఒక భూమి లాంటి గ్రహం ఉంది, అందులో జీవం ఉండొచ్చు అన్నారు. అదే ప్రాక్సిమా బి. ఈ విషయాన్ని నేను ఒప్పుకోను, ఎందుకంటే ఈ మధ్య చేసిన అబ్జర్వేషన్స్ ప్రాక్సిమా బి గురించి వేరే స్టోరీ చెప్పాయి. దాని మీద ఆల్రెడీ వీడియో చేశా, లింక్ ఎండింగ్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. ఈ వీడియో కోసం ప్రాక్సిమా సెంటారీ జీవానికి అనుగుణంగా ఉంటుంది అనుకుందాం. ప్రాక్సిమా బిని కనుక్కునే కొద్ది నెలల ముందే శాస్త్రవేత్తలు మరియు వ్యాపారవేత్తల బృందం ఆల్ఫా సెంటారీ వైపు చిన్న ప్రోబ్స్ ను పంపే ఆలోచన మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం 20 ఏళ్లలోనే వేల సంఖ్యలో సూక్ష్మ నానో ప్రోబ్స్ ను పంపడం. వీటి మొత్తం వ్యయం సుమారు $10 బిలియన్ వరకు అవ్వచ్చు. మరో 20 ఏళ్లకు అవి మనకు అత్యంత దగ్గరగా ఉండే స్టార్ సిస్టమ్ చేరుకోవాలి. ప్రతి నానో ప్రోబ్ ఒక స్టాంప్ అంత చిన్న సైజులో ఉన్న స్మార్ట్ చిప్, దానిపై సూక్ష్మ బ్యాటరీలు, సెన్సార్స్, కెమెరాలు అమర్చబడతాయి. వీటికి 4 మీటర్ల వెడల్పైన లైట్ సెయిల్ ఉంటుంది. ఇది కాంతి శక్తితో ప్రయాణిస్తుంది. కానీ సూర్యకాంతి మాత్రం సరిపోదు. కాబట్టి భూమిపై నుంచి బలమైన లేజర్ బీమ్స్తో ఈ సెయిల్స్ని తాకిస్తారు. ఈ లేజర్స్ కొన్ని నిమిషాల పాటు నిరంతరంగా లైట్ సెయిల్ మీద పడి వీటిని సెకండ్కి 60,000 కిలోమీటర్స్ వేగానికి యాక్సలరేట్ చేయగలవు. స్టార్ షాట్ ప్రాజెక్ట్ తర్వాతి దశ నిజంగా సైఫై సినిమాలో చూసినట్టే ఉంటుంది. లేజర్ ప్రొపల్షన్ మొదలయ్యాక ఆ లైట్ సెయిల్ అత్యంత సున్నితంగా పర్ఫెక్ట్ ఫ్లాట్ గా ఉండాలి. ఎందుకంటే 100 గిగావాట్స్ లేజర్ బీమ్ దానిపై పడుతుంది. కొంచెం కూడా తప్పు దిశలో లేజర్ పడితే ప్రోబ్ పూర్తిగా వేరే దారిలోకి దూసుకుపోతుంది. కాబట్టి సెయిల్ ఎప్పుడు లేజర్ పడే దిశను గుర్తించి తనకు తానే దిశ సరిచేసుకోవాలి. ఈ ప్రొపల్షన్ సమయంలో ప్రోబ్ మీద పడే శక్తి భూమిపై ఉన్న గ్రావిటీ కంటే వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక్కటి కాదు, వేల సంఖ్యలో నానో ప్రోబ్స్ పంపించాలి. రోజుకు సుమారు 10 చొప్పున. ఎందుకంటే కొన్ని ప్రోబ్స్ డస్ట్ పార్టికల్స్, హైడ్రోజన్ ఆటమ్స్ లేదా కాస్మిక్ రేస్ వల్ల ధ్వంసం కావచ్చు. ప్రతి ప్రోబ్లో నానో రేడియో యాక్టివ్ జనరేటర్ ఉండాలి. అది చిన్న AI నావిగేషన్ సిస్టమ్కి శక్తినిస్తుంది. ఇది స్టార్స్ యొక్క స్థానాల్ని గుర్తించి ఫోటాన్ థ్రస్టర్స్తో దిశ సరిచేస్తుంది. సుమారు 2060 నాటికి ఇవి ప్రాక్సిమా సెంటారీ చేరతాయి. అంటే కాంతిలో 20% స్పీడ్తో వెళ్ళాలి. ఇలా చూస్తే ఈ ప్రోబ్స్ 2 గంటల్లోనే సోలార్ సిస్టమ్ దాటిపోతాయి. ఈ సమయంలో తీసిన ఫొటోస్, డేటా భూమికి పంపడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. అంతేకాదు ఆన్బోర్డ్ స్పెక్ట్రోమీటర్ ఆ గ్రహ వాతావరణాన్ని పరిశీలిస్తుంది. అందులో ఆక్సిజన్, మీథేన్ లేదా ఇతర హైడ్రోకార్బన్స్ ఉన్నాయా అని తెలిస్తే వాటిని జీవానికి సంకేతాలుగా భావించొచ్చు. అదనంగా ఆ ప్రోబ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు వాతావరణ స్థితులను కూడా కొలుస్తుంది. ఇలా కూడా ప్రాక్సిమా బి జీవానికి అనుకూలమా లేక ప్రాణాంతకమా అన్నది నిర్ణయించుకోవచ్చు. స్టార్ షాట్ ప్రాజెక్ట్ చివరి దశ నిజంగా సైన్స్ యొక్క హద్దులు పరీక్షించే భాగం. ప్రాక్సిమా బి దగ్గరికి చేరుకునే సమయానికి ఆ చిన్న నానో ప్రోబ్ కేవలం 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ దూరం నుండే ఫోటోలు తీయగలదు. ఆ చిత్రాల ద్వారా ఆ గ్రహం మన భూమిలా నీరు జీవమున్న ప్రపంచమా లేదా మార్స్లా పొడి నిర్జీవమా అన్నది గుర్తించొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.